డీలిమిటేషన్ అసలు ఈ పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన దేశంలో 120 కోట్ల జనాభా ఉన్నప్పుడు మన ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం ఎన్నో విధానాలను ప్రవేశపెట్టింది. గోడల నిండా ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదాలే. అవన్నీ ఏమైపోయాయో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతం ఇండియా జనాభా 143 కోట్లకు చేరువవుతుంది. జనాభా నియంత్రణ అన్న మాటే లేదు, కానీ జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు అని పిండం మీద పేలాలేరుకుంటున్నారు మన రాజకీయ నాయకులు. చిన్న కుటుంబం ద్వారానే మనం త్వరగా అభివృద్ధి చెందగలం అని నమ్మి పాటించిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడేం చేయాలి? దీనికి ఒక్కటే దారి కనిపిస్తుంది. కుటుంబానికి 4-5 పిల్లల్ని కని మన రాష్ట్రాల జనాభాని కూడా పెంచేస్తే చాలు. దేశం ఎలా చంకనాకపోతేనేం? ఇప్పుడున్న 543 మంది ఎంపీలు అలసిపోయి చేస్తున్న పనేంటి? వీరికి 5 సంవత్సరాలకు అయ్యే ఖర్చు సుమారు 10,000 కోట్లకు పైనే ఉంటుంది. మరో 300 మంది ఎంపీలను చేర్చితే అదనంగా 6,000 కోట్లు ఖర్చవుతుంది. దీని భారం ట్యాక్సుల రూపంలో మన నెత్తినే వేస్తారు. అందుకే ఇది కేవలం రాజకీయ విషయం కాదు, మన దేశ భవిష్యత్తును నిర్ణయించే పెద్ద డెసిషన్. ఇలాంటి విషయాలపై మనం ఏం చెయ్యగలం అని ఆగిపోకుండా కనీసం ఈ విషయం గురించి మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీకు నేను చెప్పే ఇలాంటి టాపిక్స్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.